హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ప్రజెంట్ మనము నిఫ్టీ యొక్క చార్ట్ని 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాము. సో ప్రజెంట్ మార్కెట్ చూసినట్లయితే ఒక అట్రాక్టివ్ వాల్యూలు అయితే ఉండిపోయింది. సో ఇక్కడ బాగా గమనించండి, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇది ఒక రెసిస్టెన్స్గా మనకు వర్క్ అవుతుంది. ఎంతండి? 24,232. అర్థమవుతుందా? సో ఈ యొక్క జోన్ని ఎప్పటి నుంచి, ఈ యొక్క హైని ఎప్పటి నుంచి బ్రేక్అవుట్ అయి సస్టైన్ అవ్వలేదంటే 10 జూలై 2026 అండి. 10 జూలై 2026 నుంచి నెక్స్ట్ ఎవ్రీ టైమ్ మార్కెట్ ఈ యొక్క హై వరకు వస్తోంది, అగైన్ కంటిన్యూ ఫాల్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ సబ్జెక్ట్ మీరు గమనించినట్లయితే ఇక్కడ బాగా గమనించండి. డేట్ ఎంత? ఈ యొక్క డేట్ని మీరు చూస్తే 13th జూలై 2026. సో ఇది ఏంటి వాల్యూ? 24,000. సో 24,000 బిలో రావడం లేదు. ఎప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ 10 జూలై నుంచి మీరు చూసుకున్నట్లయితే ఈ రోజు వరకు ఏమవుతుంది? 24,000 యొక్క లోని బ్రేక్ అవ్వలేదు, 24,200 యొక్క హైని బ్రేక్ అవ్వలేదు. రైట్, ఇక్కడ దాకా ఒక సబ్జెక్టు హారిజంటల్గా కంప్లీట్ అయిందండి. మరి ట్రెండ్ లైన్ బేస్ మీద చూసుకున్నట్లయితే ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు అంటే ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా కూడా ట్రెండ్ లైన్ బేస్ మీద మార్కెట్కి ఒక రెసిస్టెన్స్ని అప్లై చేయొచ్చు అంటే క్లియర్గా అప్లై చేయొచ్చండి. ఒకవేళ మార్కెట్ అయితే గ్యాప్ అప్ అవుతుంటుంది, లేదా గ్యాప్ డౌన్ అవుతుంటుంది, లేదా ఫ్లాట్ ఓపెన్ అవుతుంది. మరి రేపు ఫ్లాట్ ఓపెన్ అయితే మార్కెట్ యొక్క వ్యూ ఎలా ఉంటుంది? లేదు గ్యాప్ అప్ అయితే మార్కెట్ వ్యూ ఎలా ఉంటుంది? లేక గ్యాప్ డౌన్ అయితే మార్కెట్ వ్యూ ఎలా ఉంటుంది? సో ఈ 3 సినారియోలో ఏదో ఒక సినారియోలో మార్కెట్ అనేది ఓపెన్ అవ్వాల్సి ఉంది. ఓకే, మరి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి చేంజ్ అవుతుంది. ఒకవేళ 24,000ని బ్రేక్ చేస్తే మార్కెట్‌కి మళ్ళీ ఎక్కడ మనకు సపోర్ట్ బాగా ఉందని చూస్తే 23,927 అవుతుంది. అలాగే మనం 23,807 రూపాయలు. ఇవన్నీ హారిజంటల్ మాత్రమే చెప్తున్నాను. ప్యాటర్న్ బేస్ మీద డిఫరెంట్‌గా ఉంటుందండి. ప్యాటర్న్ బేస్ మీద డిఫరెంట్‌గా ఉంటుంది. క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్ మీద మరొక రకంగా ఉంటుంది. రైట్. సో ఇప్పుడు 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మీరు చూసినట్లయితే 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి చేంజ్ అయినాము. సో ఈ యొక్క రెసిస్టెన్స్ ఏదైతే ట్రెండ్ లైన్ కనిపిస్తుందో ఈ ట్రెండ్ లైన్ ఏమని పిలుస్తాం? చెప్పగలరా ఎవరైనా? ఈ ట్రెండ్ లైన్ నేమ్ ఏంటో చెప్పగలరా? ఓకే, ఎవరైతే బేరిష్ ట్రెండ్ లైన్ అని మనసులో చెప్పారో వాళ్ళందరిది ఆన్సర్ కరెక్టేనండి. సో ఇది బేరిష్ ట్రెండ్ లైన్ అనమాట. సో మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ రేంజ్‌లో ఎక్కడన్నా ఓపెన్ అయ్యి ఇలా అబోవ్ వెళ్తుంటే ఫస్ట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది? ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది ఫస్ట్ రెసిస్టెన్సీ అవుతుంది. ట్రెండ్ లైన్ అబోవ్ బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అయితేనే నెక్స్ట్ ర్యాలీ అనేది చూస్తాము. లేకపోతే అగైన్ కంటిన్యూ డౌన్ సైడ్‌కి ఫాల్ అనేది జరుగుతుంది. ఎప్పుడు? మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు. సో రూ. 10, రూ. 20 ఎగువ అవుతుంది కదా! ఇలా పైకి వెళ్తున్నప్పుడు దీని బ్రేక్ ఇస్తేనే పైకెళ్తుంది. లేకుంటే అబోవ్ డౌన్ సైడ్‌కొస్తుంది. ఓకేనండి. సో 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ప్రకారంగా మార్కెట్ కంటిన్యూ డౌన్ సైడ్‌కి వస్తుంటే మనకు స్ట్రాంగ్ సపోర్ట్ ఏమవుతుంది? 24,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. అలాగే మీరు గమనించినట్లయితే 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో డబుల్ బాటమ్ క్రియేట్ అయిందా ఇక్కడ? ఇక్కడ డబుల్ బాటమ్ క్రియేట్ అయింది. సో డబుల్ బాటమ్ వచ్చిన ప్రతిసారి 10లో 8-9 సార్లు ఆల్మోస్ట్ మార్కెట్ అప్ సైడ్‌కి ర్యాలీ అవుతుంటుందండి. ఇక్కడ కూడా మార్నింగ్ మీరు చూడండి, ఇది ఒక బాటమ్ లైవ్‌లో క్లియర్‌గా చెప్పుకున్నాము. దీని తర్వాత ఇది ఒక బాటమ్. క్లియర్‌గా మార్కెట్ పైకి వెళ్ళిందా? లైవ్‌లో కూడా క్లియర్‌గా చెప్పాము. డబ్ల్యూ ప్యాటర్న్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీని తర్వాత సస్టైన్ అయితేనే ర్యాలీ ఉంటుంది. లేకుంటే కంటిన్యూ డౌన్ సైడ్‌కి వస్తుందని చెప్పుకున్నాం. ప్యాటర్న్ బేస్ మీద అక్కడ ఒక ఆపర్చునిటీ అనేది ఇచ్చిందనమాట. పాయింట్ నంబర్ 2, సింగిల్ క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్ బేస్ మీద ఎక్కడ ఆపర్చునిటీ ఇచ్చింది? క్లియర్‌గా మనము మెన్షన్ చేసామండి. క్లియర్‌గా ఇది ఒక షూటింగ్ స్టార్ క్యాండిల్. షూటింగ్ స్టార్ క్యాండిల్ యొక్క లో బ్రేక్ అయితే బేరిష్ పొజిషన్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎవరైనా గానీ సబ్జెక్ట్ అంటే అలాగే ఉంటుంది. అందరికీ సబ్జెక్ట్ అలానే ఉంటుంది. మరి స్టాప్ లాస్ ఏమవుతుంది? స్టాప్ లాస్ ఏమవుతుందండి? చెప్పండి కరెక్ట్‌గా. స్టాప్ లాస్ ఏమవుతుంది? ప్యాటర్న్ ఒక హై అవుతుంది. సో, ఫస్ట్ టార్గెట్ ఇదవుతుందండి. ఈ డబుల్ బాటమ్ బ్రేక్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఆల్మోస్ట్ ఇక్కడి దాకా ఉంది. సో, అలా చూసుకుంటే స్టాప్ లాస్ ఏమవుతుంది? జస్ట్ ₹20 మాత్రమే స్టాప్ లాస్ అనేది అవుతుంది. మరి టార్గెట్ ఎంత ఇచ్చింది ఇక్కడ మనం చూసినట్లయితే? టార్గెట్ ఆల్మోస్ట్ 122 పాయింట్స్ టార్గెట్ ఇచ్చింది. సో, ఇలానే ఉంటుందండి క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్ సబ్జెక్ట్ అనేది. రైట్. మరి ఇక్కడ ఇంకొక ఆపర్చునిటీ కూడా ఇచ్చింది. ఎలా ఆపర్చునిటీ ఇచ్చింది? ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్.
సో, ట్రెండ్ లైన్ ఇది ఒక లో, ఇది ఒక లో. ఈ 2 లోని కలిపినప్పుడు ఎప్పుడైతే ఈ 2 యొక్క లోస్‌ని కలుపుతూ ఒక ట్రెండ్ లైన్‌ని అప్లై చేసామో, ట్రెండ్ లైన్ యొక్క లో బ్రేక్ అయిన తర్వాత, ట్రెండ్ లైన్ యొక్క లో బ్రేక్ అయిన తర్వాత ఏమైంది? షార్ప్‌గా కంటిన్యూ ఫాల్ అయింది. సో, ఈ సబ్జెక్ట్ బేస్ మీద కూడా ఇక్కడ కూడా ఒక ఆపర్చునిటీ అనేది ఇచ్చిందనమాట. ఓకే అండి. నెక్స్ట్ ఆపర్చునిటీ ఎక్కడ ఇచ్చిందనేది మనం చూద్దాం. సో, డబ్ల్యూ ప్యాటర్న్ మీద, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మీద, ట్రెండ్ లైన్ బేస్ మీద ఇచ్చింది. నెక్స్ట్ ఆపర్చునిటీ ఇచ్చిందా ఒక ఎం ప్యాటర్న్ బేస్ మీద అంటే, ఇక్కడ ఒక హై ఫార్మ్ చేసింది. అగైన్ ఇలా ఎం చేసిందండి. సో, దీన్ని కూడా ఎం అనే అనుకోవచ్చు మనం. నో ప్రాబ్లమ్. సో, ఇక్కడి దాకా ఫాల్ అనేది కంటిన్యూ జరిగింది. సో, దీని తర్వాత కూడా కంటిన్యూ ఫాల్ జరిగింది. సో, ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ నెక్ లైన్ బ్రేక్ అయిన తర్వాత షార్ప్ ఫాల్ జరుగుతుంది. సో, ఇలా డిఫరెంట్‌గా మనకు చాలా రకాలుగా మార్కెట్‌లో ఆపర్చునిటీ అనేది వస్తుంటుంది. బట్ మనం ఏం చేయాలంటే సబ్జెక్ట్ నేర్చుకొని ఉండాలి. చూడగానే మార్కెట్‌లో డబుల్ టాప్ ఫార్మ్ అవుతుందా? ట్రిపుల్ టాప్ ఫార్మ్ అవుతుందా? నెక్ లైన్ ఎక్కడ ఫార్మ్ అవుతుంది? డబుల్ బాటమ్ ఎక్కడ ఫార్మ్ అవుతుంది? ట్రెండ్ లైన్ ఎక్కడ ఫార్మ్ అవుతుందనేసి. ఇవన్నీ తెలియనప్పుడు మార్కెట్‌లో మనీ తీసుకొనొచ్చి ట్రేడ్ చేయకండి. దయచేసి బ్లైండ్‌గా మీ విలువైన క్యాపిటల్‌ని పోగొట్టుకోకండి. అగైన్ ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ ఫార్మ్ అయింది. ఈ ట్రెండ్ లైన్ కూడా అగైన్ ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. అగైన్ కంటిన్యూ ఇక్కడి నుంచి మార్కెట్ అనేది ఫాల్ అయింది. ఇక్కడ కూడా ఒక ఆపర్చునిటీ మనము ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. ఏది? ఇది ఒక రెసిస్టెన్స్‌గా వర్క్ అవుతుందని. సో, ఇక్కడి నుంచి మార్కెట్ ఒక సింగిల్ క్యాండిలే మంచి ఫాల్ అనేది ఇచ్చిందనమాట. సో, మార్కెట్‌లో ఆపర్చునిటీ అంటే ఓపిక కావాలండి. సబ్జెక్ట్‌తో పాటు ఓపిక ఉండాల. పేషెన్సీ ఉన్నప్పుడే మార్కెట్‌లో టైం తీసుకునే ప్యాటర్న్స్ ఫార్మ్ అవుతాయి. ప్యాటర్న్స్ ఫార్మ్ అయినప్పుడే మీరు ట్రేడ్ అనేది చేయాల్సొస్తుంది. రైట్. మరి రేపటికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ క్లియర్‌గా అర్థమైంది కదండీ! సో, ఈ లెవెల్స్ రేపైతే మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌గా వర్క్ అవుతున్నాయి. అలాగే గ్యాప్ డౌన్ అయిందనుకోండి, గ్యాప్ డౌన్ ఈ రేంజ్‌లో ఎక్కడైనా బిట్వీన్ అయితే ఇక్కడి నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఇది రెసిస్టెన్స్‌గా వర్క్ అవుతుంది. లేదు ఇక్కడి నుంచి కిందకి వెళ్తున్నప్పుడు ఈ వాల్యూ సపోర్ట్ అవుతుంది. దీన్ని బ్రేక్ అయితేనే నెక్స్ట్ ఫాల్ అనేది కంటిన్యూ ఉంటుంది. సో, ఇలా మీరు ఖచ్చితంగా మార్కెట్‌ని ప్రిడిక్షన్ చేసుకోవాలి. వన్ డే బిఫోర్ మార్కెట్‌ని ప్రిడిక్షన్ చేసుకొని క్లియర్‌గా చార్ట్‌ని అప్లై చేసి, అనలైజ్ చేసి కూర్చొనుండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మనం చేస్తున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత మందికి మన వీడియో రీచ్ అయ్యేలాగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫ్రెండ్స్.